రేషన్ డీలర్లు సమయపాలన పాటించి వారిని ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందుబాటులో ఉండి వారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గత కరోనా టైం నుంచి నా బీద ప్రజలు ఎవరు కూడా ఆకలితోటి అలమటించొద్దని చెప్పేసి కరోనా టైంలో కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు కొని బియ్యాన్ని కొని మరి పేదలకు ఉచితంగా 1 రూపాయి కూడా తీసుకోకుండా బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బీదలు ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో ఈ యొక్క ఉచిత రేషన్ బియ్యం పెట్టడం జరిగింది. కాబట్టి మరొక గ్రామంలో కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రేషన్ బియ్యం ఉచితంగా రేషన్ బియ్యం మరి నరేంద్ర మోడీ గారు ఇంకా 3 వారి యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి దాని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీకు ఉన్నటువంటి టైంకు మీకు కరెక్ట్ రేషన్ డీలర్లు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని వారి టైంకు మీకు బియ్యం కానీ ఉచితంగా వచ్చేటువంటి బియ్యాన్ని మీకు ఇస్తున్నారా లేదా, అదేవిధంగా ఏమన్నా ఇందులో ఇచ్చే టైంలో అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా అని మేము ప్రతి దేశవ్యాప్తంగా డీలర్ షాపుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క వాళ్ళ కస్టమర్స్ ఉచిత రేషన్ బియ్యం పొందుతున్నటువంటి లబ్ధిదారులని కలిసి వాళ్ళకు పొందుతున్నటువంటి లాభ నష్టాలను తెలుసుకొని మీకు సక్రమంగా బియ్యం ఇస్తున్నారా లేదా అని చెప్పి వారిని తెలియజేసుకున్న సందర్భంలో మరి ఈరోజు తోటపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా రేషన్ డీలరు ఇక్బాల్ పాషా గారిని కూడా అడిగి మరి మీరు టైంకి ఇస్తున్నారా, అదేవిధంగా ఇంకా ఇప్పటికి 30 తారీఖు వరకు ఇవ్వాల్సింది ఉంది కాబట్టి మీరు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా వారికి అందుబాటులో ఉండి ఒక ఉచిత రేషన్ బియ్యం ఇవ్వాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నంత వరకు మరి ఎక్కడ చూసినాడో కానీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి వారికి పిఎం కిసాన్ ద్వారా వారికి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఇన్సూరెన్స్ స్కీములు కూడా వారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 రూపాయలు కట్టుకుంటే మరి పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులలో కానీ 12 రూపాయలు కట్టుకుంటే ఆ యొక్క 2,000 బీమా ప్రమాద బీమా 2,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 350 రూపాయలు 399 రూపాయలు కట్టుకుంటే అది కూడా పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే మరి 20 లక్షల వరకు వచ్చే ప్రమాద బీమా కూడా ఉంది. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా మరి కల్లకుర్తి మండల ప్రజలందరూ మరి దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఉచిత రేషన్ బియ్యం పొందుతున్నటువంటి వారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మాకు దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము డీలర్ కానీ అదేవిధంగా ఎంఆర్ఓని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం జరిగే వరకు మేము మీ ఎమ్మడి ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.